ఆదిలాబాద్ నడిరోడ్డున రిమ్స్ ఆవరణంలో గల మహాగణపతి దేవాలయం వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు కొత్తవారు రాజేశ్వర్ ఆలయ అర్చకుడు తెలిపారు. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు వార్షికోత్సవాల్లో భాగంగా వేద పండితులు వేద మంత్రాల నడుమ ధ్వజస్తంభం ప్రతిష్టాపన మహోత్సవం ఉంటుందని తెలిపారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ కనకమూలముగా మీదుగా ఈ కార్యక్రమాన్ని జరపబోతున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పట్టణవాసులు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. గణపతి గౌరీ పూజ పుణ్యాహవచనం కంకణ ధారణతో పూజా కార్యక్రమం మొదలవుతుందని పేర్కొన్నారు. 6/1/2024 వరకు బ్రహ్మాండంగా అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వార్షికోత్సవం సందర్భంగా మరి అదేవిధంగా ఇక్కడ ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది 6వ తారీఖున ఉదయం శ్రీ 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 యోగానంద సరస్వతి పీఠాధిపతి యొక్క ఆశీస్సులతో ఆ యొక్క కటాక్షాలచే వారి యొక్క కరహస్తాలచే ధ్వజస్తంభాన్ని కూడా ప్రతిష్టాపన యంత్ర పూజ కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సమస్త ఆదిలాబాద్ పట్టణ వాసులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. అన్ని విఘ్నాలను దూరం చేసేది, అన్ని విఘ్నాలను నాశనం చేసేది మహాగణపతి. గణపతి ఆశీస్సులు ఉంటే ప్రథమం వక్రతుండంచ మనము మొదలు ఆ వినాయకుని పూజిస్తాం. కాబట్టి మన ఆదిలాబాద్ నడి ఒడ్డున రిమ్స్ ఆవరణలో చాలా అత్యంత వైభవపేతంగా వినాయకుడు వెలిశాడు. ఆ వినాయకుని ఆలయం కూడా నిర్మించబడి ఈ రోజుకి ఈ 4వ తారీఖుకి సంవత్సరం అవుతుంది. దాన్ని పురస్కరించుకొని ఆలయ వార్షికోత్సవము మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఆలయంలో 4, 5, 6 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. 6వ తేదీన మన ఆదిలాబాద్లో మఠాధిపతి గారిచే యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. 4వ తారీఖు రోజు గణపతి గౌరీ పూజ పుణ్యవాచనంతో కంకణ ధారణతో ఈ కార్యక్రమం